ముందస్తు ప్రిపరేషన్ మొదలుపెట్టిన టీఆర్ఎస్ వరుస సభలతో హోరెత్తిస్తోంది. అభ్యర్థుల ఎంపికపైన నజర్ పెట్టిన గులాబీ బాస్ తుది జాబితా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. 9 మంది కొత్త వారికి అవకాశం కల్పించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో అర్ధబలం స్థానబలం ఉన్న నేతల వెంట పడకుండా పార్టీయే సుప్రీం అనే భావంతో ప్రజల్లోకి వెళ్లాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే 9 నియోజకవర్గాలకు కొత్త నేతలను ఎంపిక చేస్తున్నట్టు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్సభ ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఎవరైనప్పటికీ కేసీఆర్ చుట్టూనే ఎన్నికల ప్రచారాన్ని కేంద్రీకరించాలని క్షేత్రస్థాయికి సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా ఇతర పార్టీల నుంచి చేరిన వారితో కలుపుకుని టీఆర్ఎస్ కి 10 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. మిత్రపక్షం ఎంఐఎం సిట్టింగ్ స్థానం హైదరాబాద్ మినహా మిగిలిన 16 స్థానాలపై గులాబీ దళం ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నెల 6వ తేదీ నుంచి లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగాలు కేసీఆర్ చుట్టూనే కొనసాగుతున్నాయి. స్థానిక పార్టీ నాయకత్వం వ్యతిరేకత కారణంగా సిట్టింగ్ ఎంపీల్లో కొందరికి తిరిగి టికెట్లు దక్కకపోవచ్చనే ప్రచారం ఇంకా కొనసాగుతోంది. మరికొన్ని చోట్ల ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా కొత్త ముఖాలు తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలున్న నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, భువనగిరి స్థానాలపై అధిష్టానం వారికి ఇప్పటికే స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. పెద్దపల్లి నుంచి ప్రభుత్వ సలహాదారు వివేక్ను కాకుండా నేత కాని సామాజిక వర్గానికి నాయకుడొకరిని బరిలోకి దించుతారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఖమ్మంలోనూ సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యాపారవేత్తను బరిలోకి దించే అవకాశం ఉందని అంటున్నారు. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయకును పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి కాకుండా ఫార్మా కంపెనీ అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డిని బరిలో దించవచ్చని అంటున్నారు. నాగర్ కర్నూల్లో మాజీ ఎంపీ మంద జగన్నాథం కంటే మాజీ మంత్రి రాములకు టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి తిరిగి పోటీకి ఆసక్తి చూపకపోతే తేరా చిన్నపరెడ్డి లేదా ప్రముఖ బిల్డర్ వేముగంటి నరసింహారెడ్డిని బరిలోకి దించే ఉద్దేశంతో టీఆర్ఎస్ అధిష్టానం ఉందనే చర్చ జరుగుతోంది. మల్కాజ్గిరి నుంచి పార్టీ నేత నవీన్ రావు, చేవెళ్ల నుంచి పౌల్ట్రీ పారిశ్రామికవేత్త రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్ టీఆర్ఎస్ తరపున పోటీ చేయడం ఖాయమనే ప్రచారం ఉంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాల్లో ఏదో ఒకటి దక్కుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఆశలు పెట్టుకున్నారు. చేవెళ్ల నుంచి మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ దక్కుతుందని సన్నిహితులు ఇప్పటికీ చెప్తున్నారు. అయితే ఆయనకు టికెట్ లభించకపోవచ్చని పార్టీ ముఖ్యుల్లో ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల నుంచి మండలి చైర్మన్ స్వామిగౌడ్ పేరు బలంగా వినిపించినప్పటికీ ఆయన్ను తాజాగా అధిష్టానం పక్కకు పెట్టిందంటున్నారు. తర్వాత స్వామిగౌడ్ చేవెళ్ల నుంచి పోటీకి సిద్ధమని అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని ప్రకటించినప్పటికీ ఆలోగానే సమీకరణాలు మారిపోయినట్లు సమాచారం. పైగా టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేసే 16 స్థానాల్లో ఒకటైన భువనగిరిలో గౌడ సామాజిక వర్గానికి చెందిన బోర నర్సయ్య సిట్టింగ్ ఎంపీ కావడం, కేబినెట్లో శ్రీనివాస్ గౌడ్కు చోటు కల్పించడం, పద్మారావు గౌడ్ను డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోవడం స్వామిగౌడ్ అవకాశాలకు ప్రతిబంధకంగా మారిందనే చర్చ నడుస్తోంది.